హరే కృష్ణ. ఈరోజు మనం పురుషోత్తమ అధిక మాసం గురించి చర్చిద్దాం. ఈ అధిక మాసం 17వ తారీఖు నుండి మొదలైంది. దీన్ని ఆ పురుషోత్తమ అధిక మాసం అంటారు. పురుష అంటే వ్యక్తి అన్నమాట. మన శరీరాన్ని కూడా పురి అంటారు. పురి అంటే పురం. జగన్నాథపురి అంటారు. అంటే అక్కడ జగన్నాథ స్వామి ఉంటారు. అలాగే మన శరీరాన్ని కూడా ఒక పురి అంటారు. అంటే ఇందులో ఒక నివాసం ఉండేదాన్ని పురి అంటారు. సో ఇందులో ఆత్మ నివసిస్తుంది కాబట్టి ఆ పురుష ఆ పురుష అంటారు అనమాట. ఆత్మని పురిలో ఉండే వ్యక్తి, ఈ శరీరంలో ఉండే వ్యక్తి. సో అది స్త్రీ అయినా అవ్వచ్చు, లేకపోతే ఆడవాళ్ళు అయినా అవ్వచ్చు, మగవాళ్ళు అయినా అవ్వచ్చు, అందరూ కూడా పురుష వ్యక్తి. ఉత్తమ అంటే శ్రేష్టమైన. ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు, ఎన్నో జీవరాశులు ఉన్నాయి, అందరూ కూడా వ్యక్తులే. కానీ వాళ్ళందరిలో కూడా శ్రేష్ఠుడు ఎవరు? భగవంతుడు అన్నమాట. సకల వ్యక్తుల్లో కూడా శ్రేష్ఠుడు ఆయనే పురుషోత్తముడు అంటారు. అందుకే భగవద్గీతలో ప్రతీత పురుషోత్తమ అతా లోకేషు వేదేషు ప్రతీత పురుషోత్తమ. లోకాలలో కూడా, అన్ని వేదాలలో కూడా నన్ను పురుషోత్తముడుగా చెబుతున్నాయి అని భగవంతుడు 15వ అధ్యాయంలో చెబుతారనమాట. ఆయన పురుషోత్తముడు. ఆయన పేరు మీద ఈ మాసం ఉందన్నమాట, అధిక మాసం. ఆయన అందరికీ గొప్ప శ్రేయోభిలాషి అయిన స్నేహితుడు. మనం ఈ దుఃఖాలయం అశాశ్వతమైన ఇందులో జీవిస్తున్నాం. ఈ లోకంలో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి. మన తప్పులు చేస్తూ ఉంటాం. కొన్ని తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేస్తాం. ఆ పాపాలకి రియాక్షన్ వచ్చింది, దానివల్ల బాధపడుతూ ఉంటాం. వాటిని సరిదిద్దుకోవటానికి భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తూ ఉంటారన్నమాట. మనం ఒక్కోసారి తెలిసి తప్పులు చేస్తాం. చాలా మందికి తెలుసు మాంసం తింటే దానివల్ల పాపం అని, కానీ ఆ నాలుక లాగేస్తుంది అన్నమాట. లాగేసి తప్పు చేస్తారు. కొన్నిసార్లు తెలియకుండా తప్పు చేస్తాం. నడుస్తూ ఉంటాం, కింద చీమలు ఉంటాయి. మనం తెలియదు అక్కడ ఓ చీమ ఉందని, తెలియక అరికాలు పెట్టేస్తాం. ఆ చీమ నలిగిపోయిద్ది. ఆ చీమను చంపిన పాపం మనకు కలిగిద్ది అన్నమాట, తెలియకుండా చేసిన తప్పు. కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియకుండా చేస్తాం. మా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, ఒరిస్సా అబ్బాయి. మందిరంలో సేవ చేస్తాడు. మా ఈ ఊర్లో ఒక పండగ ఉంది, నేను వెళ్ళాలన్నాడు అనమాట. సరే అని సెలవులు ఇస్తే తిరిగి వచ్చి చెబుతున్నాడు అన్నమాట. ఆ పండగ ఏంది, 700 మేకల్ని చంపారంట. 700 మేకల్ని చంపి 20,000 మందికి భోజనాలు పెట్టారు, బలులు అన్నమాట. అరే అలా ఎలా చేసావు, నువ్వు ఎందుకు వెళ్ళావు దానికంటే? లేదు లేదు, మేము 200 మందిని, మేమందరం డివోటీస్ని, మేము తినలేదు, మాకు వేరుగా ఉండారు. నేను ఆ నుంచొని ఉంటే నన్ను నెట్టారు, నేను సర్వింగ్ చేయాల్సి వచ్చింది. నేను చెప్పాను అన్నమాట ఆయనకి, యాక్చువల్గా ఆ జంతువుని అమ్మిన వాళ్ళకి, దాన్ని చంపిన వాళ్ళకి, దాన్ని వండిన వాళ్ళకి, వడ్డించిన వాళ్ళకి, తిన్న వాళ్ళకి, అందరికీ ఆ రియాక్షన్ వచ్చింది. ఒక్కోసారి మన మాతాజీలు కొంతమంది బాంబేలో వాళ్ళు తినరు, కానీ వాళ్ళు బలవంతంగా వండాల్సి వచ్చింది, వాళ్ళ భర్తలు తింటారు కాబట్టి. అటువంటి వాళ్ళకి భగవంతుడు ఆ, వాళ్ళు బాధతో చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా చేస్తున్నారు, అది వేరే కేటగిరీ. ఆ ఆ విధంగా తెలిసి తెలియక మనం తప్పులు చేస్తూ ఉంటాం. అటువంటి తప్పులు సరిదిద్దుకోవటానికి, మళ్ళీ దైవ చింతనలోకి రావడానికి భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తూ ఉంటారన్నమాట. అటువంటిది ఈ పురుషోత్తమ మాసం ఒకటి. ఆ విధంగా మనం ఆ పాపాలు చేసి ఆ పాపాల వలన కలిగే రియాక్షన్ తోటి బాధపడటం భగవంతుడికి ఇష్టం ఉండదు. ఎవరైనా పిల్లలు బాధపడుతున్నారు అనుకోండి, తల్లిదండ్రులకి చూడలేరు.
బాంబేలో ఒక మాతాజీ ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి ఏదైనా ఏది తిన్నా సరే కడుపు నొప్పి వచ్చింది. అంటే మరీ చిన్న చిన్నవి, ఆ, బాగా అరుగుదలకు సులభంగా ఉన్నాయి తింటే తప్పించి, ఒకసారి పరాటాలు వండితే ఆ పిల్లవాడికి కడుపు నొప్పి వచ్చింది అనమాట. ఇక అప్పటి నుండి ఆమె వండడమే మానేసింది. వాళ్ళందరూ బాగానే ఉంది, వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు బాగానే ఉంది, హెల్త్ తినొచ్చు. కానీ పిల్లోడు తినకపోతే మనం ఎలా వండుకొని తింటామని చెప్పి వాళ్ళు అసలు తినటమే మానేశారు. ఎందుకంటే బాధపడుతూ ఉండటం చూడలేరు. అలాగే భగవంతుడికి కూడా మనం పాపాలు చేసి ఆ పాపాల ద్వారా బాధపడుతుంటే ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే వాటిని సరిదిద్దుకోవడానికి మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటారన్నమాట. ఆ కాకపోతే కొంతమంది అజ్ఞానంతో ఈ అధిక మాసాన్ని అశుభమైందిగా భావిస్తారు. మన ఆంధ్రాలో ఈ మాసాన్ని ఏమంటారు? శూన్య మాసం అనే దీన్నేనా? అధిక మాసం అంటారు కావచ్చు ప్రభు. అధిక మాసం అంటారు. మీరు బాంబే వాళ్ళు, మీకు కాదు, ఆంధ్ర వాళ్ళని అడుగుతున్నాను. శూన్యమాసం అని అంటారు ప్రభుజీ. తర్వాత మలమాసం అని కూడా అంటారు ప్రభుజీ. ప్రభుజీ శూన్యమాసం అంటే ఇది కాదు ప్రభుజీ, సంక్రాంతి నెలలో వచ్చే శూన్యమాసం ప్రభుజీ. అవునా? ఓకే. దీన్ని అధిక మాసం అని అంటారు. అధిక మాసం లేకపోతే మల మాసం అంటారు. ఓకే. సో ఈ విధంగా అశుభమైందిగా భావిస్తారనమాట. ఎందుకంటే ఈ నెలలో అసలు కర్మకాండతోటి చేసిన ఏ పనులకి సిద్ధి లభించదన్నమాట. అందుకే ఈ నెలలో ఏ చేసినా సరే ఆ, ఆ, ఏ పెళ్ళిళ్ళు ఉండవు, ఇంకా ఏ శుభ కార్యక్రమాలు ఈ నెలలో చేయరు. ఎంత దాకంటే ఒక అబ్బాయి స్కూటీ కొనుక్కున్నాడు. మందిరంకి వచ్చి పూజ చేయించాలి ప్రభుజీ అన్నారు. తీసుకురా, 2 నిమ్మకాయలు ఓ టెంకాయ తీసుకొని రా, ఇక్కడ ఓ ప్రభుజీ ఉన్నారు చేస్తారని చెప్పి ముందు డేట్ చెప్పమన్నారు. డేట్ చూస్తే 16 లోపల, తర్వాత 1 నెల పాటు ముహూర్తమే లేదు. ఎందుకంటే శుభ కార్యక్రమాలు చేయరు. ఆ విధంగా కర్మకాండకు సంబంధించిన వాటికి ఇది మంచిది కాదు. కానీ భక్తిపరంగా ఇది ఎంతో ఉత్తమమైనది అన్నమాట ఈ మాసం. ఎందుకంటే కృష్ణుడు తన పేరునిచ్చారు, తన శక్తులన్నిటినీ కూడా ఈ మాసంలో ఉంచారన్నమాట. కాబట్టి ఈ మాసంలో కొన్ని వ్రతాలు గనక పాటించామంటే అసాధ్యమైన కోరికలు కూడా నెరవేరుతాయి. కోర్స్ మనం భౌతికమైన కోరికలు కోరుకోకూడదు, కోరుకుంటే అవి కూడా తీరుతాయి. కానీ ఎందుకు మనం అటువంటి అశాశ్వతమైన భౌతిక కోరికలు కోరుకోవాలి? శాశ్వతమైన ఆధ్యాత్మికం గురించి కోరుకుంటే ఇంకా మనకి ఎప్పటికీ కలిగే లాభం ఉంటుంది. సో మనకి ఈ వేదాల ప్రకారం 12 నెలలు ఉంటాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణ, భాద్రపద, అట్లా 12 నెలలు ఉంటాయి. ఆ నెలలన్నీ ప్రతి సంవత్సరం వస్తాయి. కానీ ఈ పురుషోత్తం అధిక మాసం మాత్రం ప్రతి సంవత్సరం రాదు. ఇది 3 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. మనం గనక ఈ ఆపర్చునిటీ, ఈ అవకాశం మిస్ అయ్యామంటే మళ్ళీ 3 సంవత్సరాలకు దొరికింది ఈ అవకాశం. కాబట్టి ఇంకా ఎన్ని రోజులైతే మిగిలిన్నాయో అన్ని రోజులు ఏదో ఒక వ్రతాన్ని తీసుకొని ఆ వ్రతాన్ని మనం చేస్తే చాలా లాభం కలిగిద్ది మనకి. ఇది లీప్ ఇయర్ లాంటిది అన్నమాట. లీప్ ఇయర్ అని 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. 5వ సంవత్సరం ఫిబ్రవరి 29వ తారీఖు వచ్చింది. అదేవిధంగా ఇది అధిక మాసం అన్నమాట. చంద్రమాన క్యాలెండర్ ప్రకారం నెలకి 29 రోజుల 12 గంటల 44 నిమిషాలు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా 12 నెలలకి మనం వేస్తే 354.366 రోజులు వస్తాయి. ఇది ఒక సంవత్సరం అన్నమాట చంద్రమానం ప్రకారం. కానీ సౌరమానం అంటే సూర్యుడి ప్రకారం చూస్తే 365.25 రోజులు. 0.25 రోజు ఎక్స్ట్రా ఉంది కదా, ఆ 0.25 4 కలిపితే 4 సంవత్సరాలు. ఒక లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి 29వ తారీఖు వచ్చింది. ఇది కూడా అలాగే. ఇప్పుడు
సౌర సంవత్సరానికి చంద్రమాన సంవత్సరానికి దాదాపు 11 రోజుల 10 రోజుల 21 గంటల వ్యత్యాసం ఉంటుందన్నమాట. ఇంత వ్యత్యాసం ఉంది. అలా ప్రతి సంవత్సరానికి అట్లా ఆ వ్యత్యాసం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వ్యత్యాసం 29 రోజుల 6 గంటల 44 నిమిషాలు చేరిందో అప్పుడు ఒక అదనపు నెలని చేరుస్తారనమాట. 29 రోజుల 12 గంటల 44 నిమిషాలు. ఇది 6 కాదు. ఇందాక చూసాం కదా, చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఒక నెల అంటే 29 రోజుల 12 గంటల 44 నిమిషాలు. ఈ సౌరమాన సంవత్సరానికి చంద్రమాన సంవత్సరానికి 10 రోజుల 21 గంటల తేడా ఉంది సంవత్సరానికి. అలా తేడా పెరుగుతూ 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 ఎప్పుడైతే 29 రోజుల 12 గంటల 44 నిమిషాలు అయిందో ఆ రోజు నుండి ఒక అదనపు నెలని జోడిస్తారన్నమాట. ఆ విధంగా చంద్రమాన సంవత్సరానికి సౌరమాన సంవత్సరానికి మధ్యలో ఉన్న గ్యాప్ని తీసేస్తారు. ఈ విధంగా ఒక నెలను పెట్టి. ఈ విధంగా ప్రతి 3 సంవత్సరాలకు చంద్రమానంలో ఒక నెల వెనకబడుతుంది కాబట్టి చంద్రమానాన్ని సౌరమానంతో సరిపెట్టడానికి ఒక నెలను అదనంగా జోడిస్తారు. దీన్నే అధిక మాసం అంటారన్నమాట. మనకి చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ ఈవెన్ అన్ని మాసాల్లో కూడా కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. అందుకే మనం కార్తీక మాసం అంతా దామోదరుడికి నెయ్యి దీపం పెట్టి రోజు దామోదర ఆరతి చదువుతాం. ఆ కార్తీక మాసం కంటే కూడా ఇది 1000 రెట్లు శక్తివంతమైంది అన్నమాట. ఈ పురుషోత్తమ అధిక మాసం కార్తీక మాసం కంటే కూడా ఎంతో పవిత్రమైనది. అందులో కూడా ఈ అధిక మాసంలో ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎంతో మంచిది. ఆధ్యాత్మిక ఉన్నతికి ఉత్తమమైనది అన్నమాట. కాబట్టి భక్తిపరమైన ఆచరణలు, వ్రతాలు అవన్నీ ఈ మాసంలో చేస్తే ఎంతో మంచిది. కానీ దీన్ని మలమాసం అంటారు. మలమాసం అంటే కర్మకాండ ప్రకారం చేసే పనులకి ఫలితాలు ఉండవు. భక్తి దానికి ఫలితాలు మాత్రం 1000 రెట్లు ఎక్కువ వస్తాయి. మామూలు రోజుల్లో చేసే జపానికి ఈ అధిక మాసంలో చేసే జపానికి 1000 రెట్లు ఎక్కువ లాభం కలిగింది. కాకపోతే వైష్ణవాచార్యులు చెబుతారు దీన్ని మలమాసం అంటారు. ఎందుకంటే ఇది ఎగస్ట్రా నెల ఇది అని వైష్ణవాచార్యులు చెబుతారు. ఇది మలం అంటే మన హృదయంలో ఉన్న అనర్థాలు, కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర ఆ మలాన్ని తొలగించేస్తుంది భక్తి చేస్తే. కాబట్టి దీన్ని మలమాసం, ఎందుకంటే మలాన్ని నాశనం చేస్తుందని చెబుతారు వైష్ణవాచార్యులు. ఇంకొకటి అధిక మాసం అంటే కృష్ణుడు మిగతా మాసాల కంటే ఇందులో అధికంగా తన శక్తిని నిలవ ఉంచారు. అందుకే అధిక మాసం. కృష్ణుడు తన కరుణని, తన ఆశీర్వాదాలన్నింటినీ అధికంగా పెట్టారు ఈ మాసంలో. అందుకనే ఇది అధిక మాసం. అలాగే ఇంకొక అర్థం ఏంటంటే అధిక మాసానికి భక్తి చేయటం వల్ల అధికంగా ఫలితాలు వస్తాయి కాబట్టి అధిక మాసం ఇది. కృష్ణుడు అధికంగా తన కృపను పెట్టారు ఈ నెలలో. ఈ నెలలో భక్తి చేస్తే మనకి ఫలితం ఎక్కువగా కలుగుతుంది. అందుకని దీన్ని అధిక మాసం అంటారు. ఆ విధంగా ఈ పురుషోత్తమ మాసం యొక్క వ్రతం చివరిలో చూద్దాం. ఆ వ్రతం అనేది ఎలా చేయాలనేది. దీని చరిత్ర గురించి చెప్పారన్నమాట. ఒకసారి నైమిషారణ్యంలో ఋషులందరూ, శౌనక ఋషి, మిగతా వాళ్ళందరూ కూర్చున్నప్పుడు సూత గోస్వామి అక్కడికి వచ్చారన్నమాట. సూత గోస్వామిని శౌనక ఋషి వీళ్ళు కూర్చోబెట్టి ఆయనకి మర్యాదలన్నీ చేసి, మాకు ఈ జనన మరణ సాగరం నుండి ముక్తి కావాలి, దాని గురించి ఏదో ఒకటి భగవంతుడి గురించి చెప్పండి అనగానే సూత గోస్వామి చెప్పారు, నేను పుష్కర తీర్థానికి వెళ్ళాను. అక్కడ బ్రహ్మదేవుడి గుడి ఉంది, మనం అందరం వెళ్ళాం యాత్రలో. తరువాత హస్తినాపురానికి వెళ్ళాను. అక్కడ గంగానది ఒడ్డున పరీక్షిత్ మహారాజు సుఖదేవుల యొక్క సంవాదాన్ని విన్నాను. ఆ విధంగా నేను మీ అందరికీ ఈ అధిక మాసం గురించి చెబుతానని చెప్పి
ఆయన చెప్పారన్నమాట. నారదుడు ఒకసారి బదరికాశ్రమానికి వెళ్ళారన్నమాట. వెళ్ళి అక్కడ నారాయణుని కలుసుకున్నారు. నారాయణను కలుసుకొని చెప్పారన్నమాట, అందరూ జనాలందరూ సుఖాల కోసం ఇంద్రియ భోగాల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళకి అసలు పరమ లక్ష్యాన్ని గురించి మర్చిపోయారు. దయచేసి ఈ మా అందరికీ, వాళ్ళు గృహస్థులైన అయి ఉండొచ్చు, లేకపోతే సన్యాసులైన అయి ఉండొచ్చు, అందరికీ ఎలా దీని నుండి ఆ ఈ ఇంద్రియ తృప్తి నుండి బయటపడి జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని పొందడం గురించి మాకు వివరించండి అనగానే అప్పుడు ఆయన చెప్పారన్నమాట, నారాయణుడు చెప్పారన్నమాట, దానికోసం మీరు పురుషోత్తమ మాసం గురించి వ్రతం చేస్తే మంచిదని చెప్పి దాని గురించి మీకు చెబుతానని ఆయన చెప్పారన్నమాట. నారాయణుడు నారదుడికి చెప్పటం చెప్పారన్నమాట. ఒకసారి యుధిష్ఠిర మహారాజు అన్నిటినీ కోల్పోయారు. ఆయన జూదం ఆడి తన భార్యని, రాజ్యాన్ని అన్నిటినీ కోల్పోయి వనవాసం చేస్తూ ఉన్న సమయంలో కామ్యవనంలో ఉన్నారన్నమాట. అప్పుడు వనవాసం చేస్తూ అప్పుడు కృష్ణుడు వెళ్ళారు అక్కడికి. కృష్ణుడు వెళ్ళి శ్రీకృష్ణుడు ఈ పురుషోత్తమ మాసం యొక్క మహిమల్ని యుధిష్ఠిర మహారాజుకి చెప్పారు. సో ఆ విధంగా శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మధ్యలో జరిగిన సంవాదాన్ని నారాయణుడు నారదుడికి చెబుతున్నారు. దాన్ని సూత గోస్వామి సౌనకాది ఋషులకి చెబుతున్నారు. ఈ విధంగా ఈ అధిక మాసం గురించి శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పారు. దానిని నారాయణుడు నారదుడికి, అది సూత గోస్వామి సౌనకాది ఋషులకి చెబుతున్నారు. అయితే శ్రీకృష్ణుడు ఏమని చెప్పారంటే, చాలా మంది ఈ మలమాసం అన్నారు దీన్ని. ఎందుకంటే మిగతా మాసాలన్నిటికీ ఒక దేవత ఉన్నారన్నమాట. ఆ దేవత పేరు మీద ఉంటుంది ఆ మాసాలన్నీ. కానీ ఈ అధిక మాసాన్ని అందరూ తిరస్కరించారు. చీచి ఇదే అంటరానిది ఈ మాసం, ఇక్కడ ఏ పెళ్ళిళ్ళు ఏమి చేయలేము, శుభకార్యాలు చేయలేము అని జనాలందరూ ఛేదరించుకుంటున్నారు అనమాట. అలాగే దేవతలు కూడా ఛేదరించుకున్నారు. ఛేదరించుకుంటే అప్పుడు ఈ మాసం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించింది అన్నమాట. విష్ణుమూర్తి నేను నీకు రక్షణ కల్పిస్తానని చెప్పారు. ఇప్పుడు ఈ మాసం చెప్పింది అన్నమాట, అన్ని మాసాలకు పేరుంది, నన్నేమో మలమాసం అంటారు, ఇట్లా అంటారు, నాకు పేరు లేదు, నాకు రక్షకుడు లేరు. మిగతా మాసాలన్నిటికీ ఎవరో ఒకరు దేవత ఇన్ఛార్జిగా ఉన్నారు, రక్షిస్తున్నారు, కానీ నాకెవరూ లేరు. నన్ను దేవతలు మానవులు అందరూ తిరస్కరించారు. నా పేరు చెబితేనే మనుషులందరూ చీచి మలమాసం అంటారు అని ఏడుస్తూ ఏడుస్తూ, ఆ మాసం అనేది కూడా, ఈ నెల కూడా ఒక వ్యక్తి అన్నమాట. మన వైదిక దాంట్లో అన్ని వ్యక్తులే. ఒక నది కూడా వ్యక్తి, గంగా నది ఒక వ్యక్తి, హిమాలయాలు ఒక వ్యక్తి, హిమవంతుడు. ఆ విధంగా ఈ మాసం కూడా ఒక వ్యక్తి, ఒక స్త్రీ రూపం అన్నమాట. ఆ స్త్రీ రూపంలో అక్కడికి వెళ్ళి ఈ అధిక మాసం యొక్క వ్యక్తి ఏడుస్తూ అక్కడ పడిపోగానే, సొమ్మసిల్లిపోగానే గరుడుమంతుడు తన రెక్కలతోటి గాలి వీచారనమాట. గాలి వీచి కొంచెం సేపుడికి ఆమె తేరుకొని కళ్ళు తెరిచింది అనమాట. కళ్ళు తెరవగానే ఇంకా మహావిష్ణువు, మీరు ఏడవకండి, నేను గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి ఆమెను తీసుకెళ్లారనమాట. చెప్పగానే తీసుకెళ్ళగానే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆమె ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఇక్కడ ఏడవరు ఈ గోలోక బృందావనంలో, ఎందుకంటే ఇట్లా నాకు ఒక పేరు లేదు, నన్ను ఎవరూ రక్షించే వాళ్ళు లేరు అనగానే శ్రీకృష్ణుడు చెప్పారన్నమాట, ఈ మాసంలో నా సమస్త గుణాలను నేను ప్రసాదిస్తున్నాను. నీకు పేరు లేదన్నావు కదా, నా పేరు మీద నువ్వు ఇక నుండి తెలియబడతావు. అందుకే ఈ పురుషోత్తమ అధిక మాసం అంటారు. నా పేరు ఇస్తున్నాను నీ మాసానికి. మిగతా మాసాలన్నిటికీ, మిగతా నెలలన్నిటికీ కూడా నువ్వు అధిపతి అవుతావు అని చెప్పారనమాట. ఎవరైతే ఈ మాసంలో ఏదో ఒక వ్రతం చేస్తారో వాళ్ళు గోలోకాన్ని పొందుతారు అని చెప్పి శ్రీకృష్ణుడు
చెప్పారనమాట. ఈ మాసంలో ఎవరైతే పవిత్ర నదిలో స్నానం చేస్తారో, అలాగే భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. శ్రీమద్ భాగవతం యొక్క పఠనమన్నా చేయాలి, లేకపోతే శ్రవణమన్నా చేయాలి. మనమన్నా చదువుకోవాలి, లేకపోతే ఎవరన్నా చదువుతుంటే వినాలి. అలాగే దాన ధర్మాలు చేయాలి. ఇవన్నీ చేస్తే ఈ మాసంలో ఎంతో ఫలితం దక్కుతుంది. భౌతికమైన ఫలితాలు దొరుకుతాయి, ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు రెండూ లభిస్తాయి. ఈ విధంగా చెప్పారన్నమాట. చెప్పి శ్రీకృష్ణుడు ఈ అధిక మాసం ఎలా తనకి పేరు లేదు, తనకి అందరూ తిరస్కరిస్తున్నారు అనుకున్న ఆమెని శ్రీకృష్ణుడు ఆమెకి పురుషోత్తమ మాసం అని పేరిచ్చి తన శక్తులన్నిటిలో కూడా ఆమెలో నింపారన్నమాట. నింపి పాండవులకు చెప్పారన్నమాట, మీరెందుకు బాధపడుతున్నారంటే ఇలా వనాల్లో మీరు ఈ పురుషోత్తమ అధిక మాసాన్ని పాటించలేదు. వ్యాసదేవుడు ఏవేవైతే పూజలు చెప్పారో ఆ పూజలన్నీ చేశారు, కానీ ఈ పురుషోత్తమ అధిక మాసాన్ని మీరు ఆరాధించలేదు, దానివల్లే మీరు బాధలు అనుభవిస్తున్నారు అని చెప్పారనమాట. చెప్పి కృష్ణుడు ఆ కామ్యవనంలో పాండవులకి, ఆ పాండవుల పక్కనే ద్రౌపది ఉన్నారు, ద్రౌపదిని చూసి ద్రౌపది యొక్క గత చరిత్రని వివరించారన్నమాట. ఈ పక్కనే ఉంది కదా ద్రౌపది, ఈమె ఈ జన్మలో ద్రౌపది, కానీ గత జన్మలో ఆమె బ్రాహ్మణుడి యొక్క కుమార్తె. ఈ జన్మలో ఆమె క్షత్రియుడి యొక్క కుమార్తె, ద్రౌపద మహారాజు కుమార్తెగా జన్మించారు. కానీ గత జన్మలో ఆమె ఒక బ్రాహ్మణుడైన మేధావి, వాళ్ళ నాన్న పేరు, ఆయన కుమార్తె. ఆమెకి పెళ్లి జరగలేదు. ఎన్నో సంవత్సరాలు యుక్త వయసుకు వచ్చినా సరే వాళ్ళ నాన్న పెళ్లి చేయలేదు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న పెళ్లి చేయలేదు. ఆమె స్నేహితురాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తుంది. ఆమెకి బాధగా ఉండేదన్నమాట, నాకు పెళ్లి కాలేదే అని. అలా కానీ వాళ్ళ నాన్న పెళ్లి చేయలేదు. పెళ్లి చేయకపోతే అలా ఉంటున్న సమయంలో వాళ్ళ నాన్న కూడా చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోయి ఇంకా ఆమె దుర్వాసముని వచ్చారన్నమాట అక్కడికి. ఆ సమయంలో దుర్వాసముని అంటే కోపానికి ప్రసిద్ధి. ఆయన్ని సేవతోటి ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం. అటువంటి దుర్వాసమునికి పండ్లు, పూలు ఇవన్నీ అర్పించి ద్రౌపది ఆయన్ని ప్రసన్నురాలు చేసిందన్నమాట, ప్రసన్నం చేసుకుంది. చేసుకోగానే దుర్వాసముని చాలా సంతోషించి మీకేం కావాలంటే అప్పుడు ఆ బ్రాహ్మణ కన్య, ఆ మేధావి యొక్క కూతురు, ఆమె దుర్వాసమునికి చెప్పిందన్నమాట, నేను దయనీయ స్థితిలో ఉన్నాను, మా అమ్మ లేదు, మా నాన్న లేరు, అన్నయ్యలు లేరు, పెళ్లి కూడా కాలేదు, నాకు చాలా దయనీయ స్థితిలో ఉన్నాను, నాకు ఈ స్థితి నుండి ముక్తిని చేయండి అనగానే దుర్వాసుడు చెప్పారనమాట, ఇప్పటి నుండి ఇంకా 3 నెలల్లో ఈ పురుషోత్తమ అధిక మాసం వస్తుంది. ఆ అధిక మాసంలో మీరు పవిత్రమైన నదిలో స్నానం చేయండి. ఈ అధిక మాసంలో పవిత్రమైన నదిలో ఒక్కసారి స్నానం చేసినా సరే 12,000 సంవత్సరాల పాటు గంగా స్నానం రోజు చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో, ఈ అధిక మాసంలో ఒక్కరోజు ఒక నదిలో స్నానం చేస్తే అంత పుణ్యం కలుగుతుంది అని చెప్పారనమాట ఆ మేధావి యొక్క కూతురు బ్రాహ్మణ కన్యకి. అలాగే కృష్ణుడి యొక్క నామాలను జపించు, రోజు దీన్ని పాటించు, పొరపాటును కూడా మర్చిపోయి ఈ వ్రతాన్ని ఆపకు, తప్పకుండా చెయ్యి అని చెప్పారన్నమాట. అప్పుడు ఆ బ్రాహ్మణ కన్య చెప్పిందన్నమాట, ఏమండి దుర్వాసముని, మీరు నన్ను మోసం చేస్తున్నారు. ఎక్కడైనా శాస్త్రాల్లో కార్తీక మాసం గురించి విన్నాం, మాఘమాసం గురించి విన్నాం, వైశాఖ మాసం గురించి విన్నాం. ఆ మాసాలన్నీ గొప్ప మాసాలు, ఒకటి పూజలు చేయాలి అని చెప్పి చేశాం, కానీ అందరూ ఈ మలమాసం అంటారు ఈ నెలని. అటువంటి మలమాసం గురించి మీరు ఇంత గొప్పగా చెప్పి అది మహిమాన్వితమైనది అని చెప్పి నన్ను మోసం చేస్తున్నారు అని అన్నదనమాట మేధావి యొక్క కూతురు, బ్రాహ్మణురాలు. అనగానే దుర్వాసమునికి విపరీతమైన కోపం వచ్చింది.
దుర్వాసునికి విపరీతమైన కోపం వచ్చి, కానీ ఆ అమ్మాయి యొక్క పరిస్థితిని చూసి అమ్మా నాన్న లేరు, తమ్ముడు అన్నయ్య లేరు, ఒక్కటే ఉంటుంది, దీనమైన పరిస్థితిలో ఉందని చెప్పి తన కోపాన్ని అధిగమించుకొని చెప్పారన్నమాట. నేను నిన్ను శపించను, ఎందుకంటే ఆ మీ నాన్న నాకు స్నేహితుడు, మేధావి, ఆయన ఇప్పుడు చనిపోయారు. నీవు ఆ, నన్ను తిట్టావు, నేను నిన్ను మోసం చేస్తున్నావు అని, దానివల్ల నాకు బాధ లేదు. కానీ పురుషోత్తం మాసాన్ని తిట్టావు నువ్వు, ఇది మల మాసం, ఇందులో దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుందని ఆ మాసం తిట్టావు కాబట్టి దానికి ఆ అపరాధం వల్ల కలిగే రియాక్షన్ మాత్రం నీకు వస్తుంది అని చెప్పి దుర్వాసముని వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోగానే ఆ అపరాధ కారణంగా ఆమె వికారంగా అంతకుముందు అందంగా ఉండే అమ్మాయి వికారంగా అయిపోయింది. ఇంకా ఆ పరిస్థితిలో ఆమె శివుడిని పూజించింది అన్నమాట. 9,000 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు, ఎండాకాలంలో ఆ మండు టెండలో కూర్చొని 4 వైపులా అగ్ని పెట్టుకొని, పైనుండి ఒక అగ్ని, ఈ 4 వైపులా ఒక అగ్ని, 4 అగ్నులు, అలా పంచాగ్ని తపస్సు. అలాగే శీతాకాలంలో మెడ వరకు నీళ్ళలో ఉండటం, చల్ల నీళ్ళలో ఉండి తపస్సు చేయటం. అలా విపరీతమైన తపస్సు చేస్తే చివరికి పరమశివుడు ప్రత్యక్షమయ్యారన్నమాట. ప్రత్యక్షం అయ్యగానే ఈమె యొక్క పరిస్థితిని చూసి అడిగారనమాట, ఏం కావాలి మీకు అనగానే, ఈమె ఎన్నో రోజుల నుండి పెళ్లి కాలేదన్న బాధలో ఉందన్నమాట. వాళ్ళ నాన్న పెళ్లి చేయలేదు, తర్వాత దుర్వాసముని వల్ల కూడా ఇలా అయింది, ఇవన్నీ అయ్యి చివరికి ఆమె ఆతృతతోటి నాకు భర్త నీవు, నాకు భర్త నీవు, నాకు భర్త నీవు, నాకు భర్త నీవు, నాకు భర్త నీవు అని 5 సార్లు అన్నదన్నమాట ఆమె. ఆ అనగానే ఒకసారిగా శివుడు, సరే నువ్వు 5 సార్లు అడిగావు కాబట్టి నీకు 5 భర్తలు దొరుకుతారు వచ్చే జన్మలో అని చెప్పగానే ఈమె ఒక్కసారిగా దయచేసి మీరు ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోండి. ఎలా ఇది, ఒక స్త్రీకి 5 భర్తలు ఉంటే జనాలు ఏమంటారు, ఇది అసలు అసంబద్ధమైనది, కాబట్టి దయచేసి ఈ వరాన్ని వెనక్కి తీసుకోండి అడిగిందన్నమాట. అడిగితే శివుడు చెప్పారన్నమాట, లేదు, ఒకసారి ఇచ్చిన వరం వెనక్కి తీసుకోవటం కుదరదు, అలాగే నీవు ఈ అధిక మాసాన్ని దూషించావు కాబట్టి కొంత రియాక్షన్ కూడా వస్తుందని చెప్పి ఆయన అదృశ్యం అయిపోయారు. అదృశ్యం అయిపోయినాక అదే సమయంలో ద్రుపదుడు ద్రోణాచార్యుల మధ్యలో గొడవ జరుగుతుంది. ద్రుపదుడు వెళ్ళి ద్రుపదుడు ద్రోణాచార్యుడు ఇద్దరు క్లాస్మేట్స్. ఆ సమయంలో ద్రుపదుడు రాజు కొడుకు, ద్రోణాచార్యుడేమో ఓ బ్రాహ్మణుడు. ద్రుపదుడు చెప్పారనమాట, నేను పెద్ద అయినాక రాజ్యం అంతా నాకే వస్తుంది, అప్పుడు సగం రాజ్యం నీకు ఇస్తానని. తర్వాత కొన్ని సంవత్సరాలకి ద్రుపదుడు గురుకులం అయిపోయినాక రాజు అయ్యాడు. ద్రోణాచార్యుడేం పరమ దరిద్రుడయ్యి ఆయన వాళ్ళ పిల్లవాడికి పాలు ఇవ్వటానికి కూడా, అశ్వత్థామకు పాలు ఇవ్వటానికి కూడా లేక చివరికి ఆ దీన స్థితిలో కనీసం ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి ఒక ఆవునన్ను అడుగుదాం అని వెళ్తే ద్రుపదుడు ఏమనుకున్నారు, ఈయన రాజ్యం అడగటానికి వచ్చారు అనుకొని చెప్పి ద్రుపదుడు, నీకు నాకు స్నేహం ఏంటి, స్నేహం అనేది సమాన వ్యక్తుల మధ్య ఉంటుంది, నీకు నాకు స్నేహం లేదు అని చెప్పగానే ద్రోణాచార్యుడికి అది అవమానకరంగా అనిపించింది అన్నమాట. తర్వాత ఆయన వెళ్ళి హస్తినాపురానికి వెళ్ళి పాండవులకి కౌరవులకి వాళ్ళిద్దరికీ యుద్ధ శిక్షణ ఇచ్చి యుద్ధ విద్యలు నేర్పి వాళ్ళు గురుదక్షిణ ఇస్తామంటే అప్పుడు ఆ ద్రుపదుణ్ణి అరెస్ట్ చేసి తీసుకురమ్మంటారు అనమాట. బంధించి తీసుకురమ్మని చెబితే కౌరవులు ప్రయత్నిస్తే కుదరదు వాళ్ళకి. ద్రుపదుడు వాళ్ళందరినీ ఓడిస్తారు, కర్ణుని కూడా ఓడిస్తారు. అప్పుడు పాండవులు అర్జునుడు వెళ్ళి ద్రుపదుణ్ణి బంధించి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ద్రోణాచార్యుడి యొక్క పాదాల మీద పడవేస్తే ద్రోణాచార్యుడు ద్రుపదుణ్ణి అవమానించి
సగం రాజ్యం తీసుకొని ఆ ద్రౌపదుడిని వదిలేస్తారు. ఆ అవమాన భారంతో ద్రౌపదుడు యజ్ఞం చేస్తారన్నమాట. నాకొక కుమారుడు కావాలి, ఆ కుమారుడు ద్రోణాచార్యుణ్ణి చంపాలి అని. అలాగే అర్జునుడు యొక్క పరాక్రమం చూశారు. నాకు ఒక కుమార్తె కూడా కావాలి, ఆ కుమార్తె అర్జునుడికి భార్య కావాలి అని. ఆ విధంగా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం నుండి దృష్టద్యుమ్నుడు పుట్టారన్నమాట. ఆ దృష్టద్యుమ్నుడే తర్వాత కాలంలో అశ్వత్థామత కుంజర అని చెప్పగానే ద్రోణాచార్యుడు ఆ బాణాన్ని ధనుస్సుని పక్కన పట్టేసి పద్మాసనంలో కూర్చొని అష్టాంగ యోగం చేస్తుంటే అప్పుడు దృష్టద్యుమ్నుడు వెళ్ళి ఆయన శిరస్సును ఛేదిస్తారన్నమాట. ఆ విధంగా దృష్టద్యుమ్నుడు, అలాగే ద్రౌపది ఎవరైతే గత జన్మలో ఆ మేధావి అన్నారు కదా బ్రాహ్మణుడు, ఆమె కుమార్తె, ఆయన కుమార్తె, ఆమె ఈ యజ్ఞకుండం నుండి ద్రౌపదిలా జన్మించిందనమాట. ఆ విధంగా పురుషోత్తమ మాసానికి ఆమె అపరాధం చేసింది. దుర్వాసముని చెప్పారు ఆమెకి, పురుషోత్తమ మాసం చేయి నీ బాధలన్నీ తొలగిపోతాయి అంటే ఆమె ఏం చేసింది, అందరూ మలమాసం అంటారైతే నువ్వేంది ఈ మాసం చాలా గొప్పదని చెబుతున్నావు అని దుర్వాసముని ప్రశ్నించింది. ఆ పురుషోత్తమ మాసాన్ని అపరాధం చేసింది. దాని కారణంగా ఆమె నిండు సభలో ఆ వస్త్రాపహరణతోటి అవమానించబడింది అనమాట. ఆ పురుషోత్తమ మాసానికి చేసిన అపరాధం వల్ల. ఆ విధంగా చెప్పి శ్రీకృష్ణుడు మీరందరూ కూడా త్వరలో పురుషోత్తమ మాసం వస్తుంది, దాన్ని చెయ్యండి, ఈ అధిక మాసాన్ని చేయండి అనగానే వాళ్ళందరూ వ్రతం చేసి అధిక మాసంలో వాళ్ళ రాజ్యాన్ని తిరిగి పొందారన్నమాట. ఈ విధంగా ఈ పురుషోత్తమ అధిక మాసం యొక్క విశిష్టత అన్నమాట. మరి ఎలా పాటించాలి ఈ వ్రతం అంటే, మనం ఏవైనా చేయొచ్చు, మన చేతనైన మన సామర్థ్యాన్ని బట్టి వీలైనంత వరకు ఎక్కువ మాలలు జపం చేసుకోవాలి ఈ నెలంతా. వీలైనంత వరకు భాగవతం భగవద్గీత చదవాలి, వినాలి. ఆ విధంగా శ్రీకృష్ణుడి మీద స్మరించాలి ఆయన రూపాన్ని. ఆ విధంగా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ప్రతిఫలం వస్తుందన్నమాట. పెట్టుబడి తక్కువ కానీ లాభం ఎక్కువ. అది ఈ ఈ మాసం యొక్క విశిష్టత. కాబట్టి ఈ నెల మొత్తం ఆల్రెడీ 2-3 రోజులు అయిపోయినాయి, పర్లేదు. నేను అందుకే యాక్చువల్గా ఈ క్లాసు ఒక వారం ముందు తీసుకున్నట్లయితే బాగుండేది. ఆ సమయంలో నాకు గుర్తు రాలేదు. అందుకే ఆ రోజు 17వ తారీఖు ఆదివారం రోజు రాత్రిపూట అప్పటికప్పుడు మెసేజ్ పెట్టాను. కనీసం ఎవరో కొంతమంది అయినా ఏదో ఆ రాసిన వ్రతాల్లో కొన్ని అయినా పాటిస్తారేమో అని చెప్పి. ఒకవేళ మీరు ఆ మెసేజ్ చదవకపోయినా పర్లేదు, ఈ రోజు నుండి ఇంకా ఎన్ని రోజులు ఉందో అయితే అన్ని రోజులు ఏదో ఒక వ్రతాన్ని స్వీకరించి చేయండి. మనం సౌకర్యవంతమైన స్థితి నుండి బయటకు వచ్చి భక్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. పవిత్రమైన నదుల్లో స్నానం చేయొచ్చు ఈ నెలలో. ఒకవేళ అలా కుదరకపోతే మన ఇంట్లో బాటిల్లో ఉంటాయి కదా, గంగా నది నీళ్ళు, లేకపోతే రాధాకుండు శ్యామకుండ నీళ్ళు, యమునా నది నీళ్ళు, ఏవో ఒక నీటిని రోజు కొన్ని చుక్కలైనా మన నిత్యం చల్లుకుంటే సరిపోతుంది. అలాగే మాలలు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. నిన్ననే ఒక మాతాజీ పెట్టారు, రోజు 16 మాలలు అయినాయి అని పెడతారు, తర్వాత ఇంకా 10 మాలలు అయినాయి అని రాశారు అనమాట. అరే ఈ మాతాజీకి ఏమైంది, రోజు 16 చేస్తుంది, ఇవాళ 10 చేశాను అంటుందని. పైకి వెళ్ళి చూస్తే 16 ఆల్రెడీ ఉన్నాయి, 10 ఎక్స్ట్రా అన్నమాట. సో ఆ విధంగా భగవంతుడి నామజపం ఎక్కువ చేయొచ్చు. శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయాలి. ముఖ్యంగా 10వ స్కందంలో 14వ చాప్టర్ అన్నమాట. 10వ స్కందంలో 14వ చాప్టర్ బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలు. అది
లేకపోతే భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం, ఈ రెండింటిని ముఖ్యంగా చదవాలి. అలాగే బ్రాహ్మణులకి వైష్ణవులకి దానం చేయాలి ఈ నెలలో. అలాగే ప్రసాదం మాత్రమే స్వీకరించాలి. మీలో చాలా మంది ఓన్లీ ప్రసాదమే తింటూ ఉంటారు. మనం తింటూ ఉన్న దాంట్లో కూడా ఇంకా కొంచెం ఎక్కువ స్టాండర్డ్ పెంచుకోవచ్చు ఈ నెలలో. ఈ మంత్రాన్ని చేయాలి. మనం ఏదైతే చదివాం, గోవర్ధన ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం. ఈ మంత్రాన్ని నేర్చుకున్నాం ఇందాక మనం. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చెప్పుకోవచ్చు ఈ నెలంతా. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి. రాధాకృష్ణుల యొక్క మూర్తులకి లేకపోతే ఫోటోలకి నెయ్యి దీపాలని సమర్పించాలి. తులసి మహారానికి నెయ్యి దీపం సమర్పించాలి. ఆలయంలో ప్రదక్షిణ చేయాలి 3 సార్లు, 7 సార్లు లేదా 11 సార్లు. ఎక్కడైతే వైష్ణవాలయం ఉందో ఆలయానికి వెళ్ళి రోజు ఇన్నిసార్లు ప్రదక్షిణ చేయాలి. సుగంధ భరితమైన పుష్పాలని భగవంతుడికి సమర్పించాలి. శ్రీమద్ భాగవతం 10వ స్కందం 14వ అధ్యాయాన్ని, అలాగే భగవద్గీతలో 15వ అధ్యాయాన్ని పఠించాలి. జగన్నాథాష్టకం, చౌరాష్టకం మరియు నందనందనాష్టకాన్ని చదవాలి. రోజు శాంతంగా మరియు సత్యసంధుడిగా ఉండాలి. ఈ నెలంతా అబద్ధాలు ఆడకుండా, మనం ముందు నుండే అనుకున్నాం అనుకోండి ఈ నెలంతా అబద్ధాలు ఆడను అని. భక్తులను ఎప్పుడూ నిందించకూడదు భక్తులని. ఈ నెలలో ముఖ్యంగా మనకి ఎవరి గురించన్నా చెడు చెప్పాలనిపించింది అనుకోండి, ఫలానా ఆమె ఇలాంటిది అలాంటిది అని ఆమె మాలలు చేసిద్ది, మనం గుర్తు చేసుకోవాలి. ఇది అధిక మాసం జరుగుతుంది, పురుషోత్తం అధిక మాసం. ఎందుకు నేను ఆమె గురించి చెప్పాలి? చెప్పకుండా ఆమె ఎందుకు నిందించాలి? నిందించను. ఈ మాసం అంతా వ్రతం చేస్తున్నాను కాబట్టి ఎవరిని నిందించను అని చెప్పి భక్తులని ముఖ్యంగా నిందించకుండా ఉండాలి ఈ నెలలో. అది కూడా ఒక వ్రతం. బ్రాహ్మణులకు వైష్ణవులకు అన్నదానం మరియు దాన ధర్మాలు చేయాలి. మన ఇంటి పక్కన ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళని మీ ఇంటికి మాలలు చేస్తున్నారో వాళ్ళని మీ ఇంటికి ఆహ్వానించండి, వాళ్ళకి భోజనం పెట్టండి. ఆ విధంగా ఈ వ్రతాన్ని చేయాలి మనకి వీలైన వరకు. మనం ఎలాగైతే ఏకాదశి వ్రతం చేసి దాన్ని సమాప్తం కూడా చేస్తాం, ఏదో ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరిస్తాం, ధాన్య ప్రసాదాన్ని. ఈ వ్రతాన్ని కూడా పూర్తి చేసినాక భగవంతుడి మూర్తి ముందుకో లేకపోతే ఫోటో ముందుకు వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. నా సామర్థ్యం అయినంత వరకు ఓ రాధాకృష్ణ, నేను ఈ వ్రతం చేయడానికి ప్రయత్నం చేశాను, దయచేసి దీన్ని స్వీకరించండి అని ఒక చిన్న ప్రార్థన చేసి బ్రాహ్మణులకి వైష్ణవులకి భోజనం పెట్టి ఎంతో కొంత దానం ఇచ్చి రాధాకృష్ణులకి పూలను సమర్పించి ఈ వ్రతాన్ని సమాప్తి చేయాలన్నమాట. ఆ విధంగా ఈ పురుషోత్తమ అధిక మాసం యొక్క వ్రతాన్ని చేయాలి. గోవర్ధన ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం. ఈ విధంగా ఈ పురుషోత్తమ అధిక మాసంలో ఈ మంత్రాన్ని చదివితే చాలా లాభం. ఇది కౌండిన్య ముని రాసిన మంత్రం అన్నమాట. నేను ఈ కూడా కొన్ని వ్రతాలు చేద్దాం అనుకుంటున్నాను ఈ నెలలో. ముఖ్యంగా
ఈ న్యూస్ పేపర్ చదవకూడదు అనుకొని చాలా రోజుల క్రితం అనుకున్నాను. చాలా రోజులు చదవలేదు. మళ్ళీ మధ్యలో మనసు కలిగింది. మళ్ళీ చదవటం మొదలుపెట్టే. ఆ, తర్వాత మళ్ళీ అనుకున్నాను వారంలో 3 రోజుల పాటే కొద్దిగా సేపు చదవాలి అని. అట్లీస్ట్ ఈ నెలలో అయితే అసలు చదవకూడదు న్యూస్ పేపర్ అనేది, అదొక వ్రతం. అలాగే యూట్యూబ్ అసలు చూడకూడదు. అది ఇది భక్తికి సంబంధించిన అయినా సరే ఏదైనా కానీ భక్తికి సంబంధించినవి కొంచెం చూస్తాం, తర్వాత ఇంకా చాలా వస్తాయి యూట్యూబ్ ఇలాంటివన్నీ. సమయాన్ని వేస్ట్ చేయకుండా ఉండాలి. ఆ, అదేవిధంగా ఆ, ఇంకా ఇందులో ఏవైతే ఉన్నాయో భక్తుల్ని నిందించకుండా ఉండాలి. ఆలోచిస్తూ రోజు కొన్ని ఎక్స్ట్రా మాలలు చేయడానికి ప్రయత్నం చేయటం, ఈ గోవర్ధన ధరం వందే ఆ మంత్రాన్ని చదవటం, రోజు మందిరంలో వచ్చిన వాళ్ళందరికీ ఈ సౌరాష్టకం చదువుతారు ఇక్కడ, అదొకటి అటెండ్ అయ్యి దేవుడికి దీపం పెట్టాలి. ఈ విధంగా కొన్ని నేను తీసుకున్నాను వ్రతాలు. మీరు కూడా మీకు వీలైనంత వరకు పొద్దున్నే నిద్ర లేచి స్నానం చేయటం, ఎంత త్వరగా వీలైతే అంత గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయటం, ఇలా లేకపోతే ఈ నెలంతా ఎన్ని మాలలు ఎక్స్ట్రా చేస్తాను అనుకోవటం, రోజు భాగవతం ఎంత చదువుతాను అనుకోవటం, ఇట్లా మీకు వీలైనంత వరకు కొన్ని వ్రతం తీసుకొని ఈ నెలంతా చేయండి. ఆ, ఈ ఈ అవకాశం మిస్ అయిందంటే మళ్ళీ 3 సంవత్సరాలకే మళ్ళీ అవకాశం వచ్చేది. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని ఆ, ఉపయోగించుకోవాలి మనం అందరం. కార్తీక మాసం కంటే ఎన్ని రెట్లు ఆ పవిత్రమైనది ఈ అధిక మాసం? 100 రెట్లు. 1000 రెట్లు. 1000 రెట్లు. కార్తీక మాసం మిగతా నెలల కంటే 100 రెట్లు గొప్పది. ఈ మాసం కార్తీక మాసం కంటే కూడా 1000 రెట్లు గొప్పది. అధిక మాసం అంటే అర్థాలేంటి? మాల మాసం ఉంటుంది. అల మాసము, అధిక మాసం. అధిక మాసం అని ఎందుకు అంటారు? చంద్రమానం ప్రకారం, సూర్యమానం ప్రకారం ఆ, వచ్చే రోజులు ఎగస్ట్రా. ఒక నెల ఎగస్ట్రా 11 రోజులు తేడా ఉందిగా, 10 రోజుల 12 గంటల 44 నిమిషాలు తేడా ఉంది, అది ఓకే. ఇంకొక అర్థం, కృష్ణుడు అధికంగా ఏం పెట్టారు ఈ నెలలో? తన శక్తిని మహిమలను పెట్టాడు. తన కృపని, తన ఆశీర్వాదాలని అధికంగా ఈ నెలలో ఉంచారన్నమాట. కాబట్టి దీన్ని అధిక మాసం అంటారు. అలాగే భక్తి చేస్తే ఈ నెలలో అధికంగా ఫలితం వచ్చింది కాబట్టి అధిక మాసం అంటారు. గత జన్మలో ద్రౌపది ఎవరు? బ్రాహ్మణమ్మాయి. బ్రాహ్మణుడు. వాళ్ళ నాన్న పేరు? మేధావి. మేధావి. ఆమెకి అధిక మాసం చేయమని ఎవరు చెప్పారు? గత జన్మలో దుర్వాసమని చెప్పారు. కానీ ఆమె ఉండి ఏమి ఈయన ఇలా చెబుతారు, మలమాసాన్ని చేయమంటారని ఆమె అవమానించింది. దాని కారణంగా ఆమె తర్వాత శివునికి తపస్సు చేసి 5 వార్తలను కొట్టి, దాని కారణంగా ఆమె నిండు సభలో అవమానించబడింది. సరే, అయితే ఇప్పుడు ఒక మాల జపం చేద్దాం. మీలో ఎవరైనా ప్రణవానంద ప్రభుజీ గారి రామాయణం వింటూ ఉంటే మీరు నిస్సంకోచంగా వెళ్ళిపోవచ్చు. చాలా ఇంపార్టెంట్, మీరందరూ అటెండ్ అవ్వచ్చు.
హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ పంచండి ప్రభు. పెట్టింది. హరే కృష్ణ. వెళ్ళొచ్చా? వెళ్ళండి వెళ్ళండి. హరే కృష్ణ. హరే సరే, ఈ రోజు క్లాస్ ఇక్కడే ఎండ్ చేద్దాం, వచ్చే వారం చేద్దాం. ప్రభుజీ హరే కృష్ణ. పొద్దుటి జూమ్ లో నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ జాయిన్ కావాలంటే అప్పుడేమో ఎట్లా ఒకటి చూస్తే వచ్చింది, ఆన్ కావాలంటే. నేను పంపిస్తాను మీకు మళ్ళీ లింక్. నాకు తెలియటం లేదు. సరే సరే. సరే ప్రభు. నేను మీకు లింక్ పంపుతాను, లేకపోతే మీకు ఫోన్ చేసి చెబుతాను. సరే ప్రభు. సరే, అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం, వచ్చే వారం కలుద్దాం. హరే కృష్ణ అందరికి. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే అందరికి. కృష్ణ ప్రభుజీ.